ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, సుమన్ టీవీకి స్వాగతం. నేను మానస. ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రొఫెసర్ డాక్టర్ ముళ్ళపూడి సత్యనారాయణమూర్తి గారు. వారితో మాట్లాడదాం. అమ్మవారి నవరాత్రుల్లో భాగంగా 7వ రోజు అలంకారం గురించి, అలంకారం యొక్క విశిష్టత గురించి, పూజా విధానం గురించి తెలుసుకుందాం. గురుగారు నమస్కారం అండి. నమస్కారం మా మానస. గురుగారు, 7వ రోజు అలంకారం, ఆ అలంకారం యొక్క విశేషత గురించి ముఖ్యంగా తెలియజేయండి గురుగారు. ముందుగా బెజవాడ కనకదుర్గమ్మ తల్లిని మనము మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి రూపంలో చూస్తాము. అక్కడ పూజలు చేసేటప్పుడు ప్రతిరోజు కూడా మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి స్వరూపిణి, ఇంద్రకీలాద్రి నివాసిని, శ్రీ కనకదుర్గా దేవతాయై నమః అంటూ ఉపచారాలన్నీ చేస్తాం. బాగుంది. అయితే దుర్గ ఎవర్రా అంటే డైరెక్ట్ చండీ. దుర్గా సప్తశతి అని మార్కండేయ పురాణంలో, రేవాఖండంలో దుర్గా సప్తశతి చదువుతాం మనం, 700 శ్లోకాలు. అదే చండీ హోమం అంట. 700 శ్లోకాలు చదివితే చండీ హోమం. దుర్గా సప్తశతినే చండీ సప్తశతి అన్నాం. మరొక పేరు దుర్గనే చండీ అన్నమాట. అందుకే చండీ హోమం, దుర్గా హోమం రెండు ఒకటే. కాకపోతే మంత్రాల్లో దుర్గకి సంబంధించినటువంటి మంత్రాలలాగా ఓం హ్రీం దుమ్ దుర్గాయై నమః అని ఇలా చదువుతున్నప్పుడు దుర్గలాగా, ఓం నమః చండికాయై అని చదువుతున్నప్పుడు చండికలాగా అనిపిస్తూ ఉంటుంది. అయితే ఇప్పుడు దుర్గ డైరెక్ట్ చండీ అయినప్పుడు ఇంతకాలం కూడా మనము 40 సంవత్సరాలు పైగా మనకి దుర్గాదేవి గుళ్ళో మహాచండీగా అలంకారం ఎప్పుడూ లేదనమాట. 2024 సంవత్సరంలో వేద పండితుల యొక్క సలహా మేరకు ధర్మమండలంతా కూడా కూర్చొని మహాచండీ ని ప్రవేశపెట్టారు, అలంకారం చేద్దాము అని. అలాగే 2025 దగ్గరికి వచ్చేసరికి కాత్యాయనిని కూడా ప్రవేశపెట్టారు. బాగుంది. అయితే ఈ చండీ ఎవరండి అంటే, దుర్గాదేవి చండీ రూపంలో ఎవరెవరిని చంపిపడేసింది? చండుణ్ణి, ముండుణ్ణి, శుంభుణ్ణి, నిశుంభుణ్ణి ఇలా వరుసపెట్టి వేసుకుంటూ వెళ్ళిపోయింది. అయితే మహిషాసురుడిని చంపినప్పుడు ఈ అమ్మవారు చండీ దేవత ఏం చేసిందంటే, ఇక్కడ బెజవాడ కనకదుర్గమ్మ తల్లి గుడి దగ్గర నుంచి తరిమితే వాడిని అక్కడ మైసూరు వరకు పరిగెడితే అక్కడ వేసేసింది శూలంతో. వేసేగానే అక్కడ వాడి యొక్క బొమ్మ పెడుతుంది. చాముండి హిల్స్ లో మహిషాసురుడు బొమ్మ పెడుతుంది. ఓకే. ఈ చండీదేవి ఎంత ఉగ్రమైనటువంటిదో అంత శాంతమైనటువంటిది. అందువలన అందరూ ఎక్కువ చండీ మంత్రం చేస్తారనమాట. బాగుంటది. ఓం నమః చండికాయై, సింపుల్ గా. ఓం నమో చాముండాయ జ్వల జ్వల ప్రజ్వల ప్రజ్వల ఓం హ్రీం హాం హుం ఫట స్వాహ అని ఇలా చాముండేశ్వరి దేవి మంత్రాలు అనేకమైనటువంటివి ఉంటాయన్నమాట. తర్వాత ఈ అలంకారంలో చండీకి ఇష్టమైనటువంటి వస్త్రం కలర్ ఏంటంటే, ఇదిగో నువ్వు వేసుకున్న కలర్ ఎరుపు రంగు కలరు. దుర్గకి చండీకి ఈ కలర్ అంటే చాలా ఇష్టం అన్నమాట. ఇకపోతే అమ్మవారికి, మనకి చండీ అమ్మవారికి ఏమిటి మనకి ప్రసాదాలు చేయాలి? ముఖ్యంగా పూజ చేసాము అంటే నైవేద్యం ఏం పెట్టాలి అమ్మవారికి? ఏ రంగు చీర కావచ్చు, లేదంటే బ్లౌజ్ పీస్ కావచ్చు, ఏ రంగుది సమర్పించాలి అని చూస్తూ ఉంటాం. అవును, మ్యాచింగ్ రంగు జాకెట్ అమ్మవారికి రెడ్ కలర్ కి సరిపోయే వస్త్రాన్ని మనం కలసం మీద ఆల్రెడీ పెట్టేశాం. కాబట్టి అమ్మవారికి అది కట్టిన తర్వాత అరటి పళ్ళు కామన్ గా పెట్టాలి. దానిమ్మ, యాపిల్స్, తర్వాత సంతరా పళ్ళు బాగా ఎక్కువ దొరుకుతాయి, కలవ పళ్ళు, కమలా పళ్ళు, ఇవన్నీ బత్తాయి, ఇవన్నీ కూడా అవి పళ్ళు. నారికేళం, కొబ్బరికాయ కామన్. శనగలు ఉడకపెట్టి పెట్టారమ్మా. అలాగే ఈ అమ్మవారికి ఎంతసేపు కూడా ఈ పులిహార అనేటటువంటిది ఎక్కువగా మనం అమ్మవారికి ఇంగువ వేసినటువంటి పులిహోరతో మనం నివేదన అమ్మవారికి చేయాలి. ఇక మిగతా నైవేద్యాలు వాళ్ళ ఇష్టం. ఇదైతే కామన్, కంపల్సరీ. ఇకపోతే మిగతాది అమ్మవారికి కుంకుమార్చన చేయాలి. కుంకుమార్చన అనేది జగద్గురు అయినటువంటి ఆదిశంకరాచార్యులు వారు ప్రవేశపెట్టారు. కాబట్టి చాలా మందికి తెలియక ఇదివరకు కాలంలో మేకలని, కోళ్ళని, ఇవన్నీ మహిషాలని, దొన్నపోతుల్ని వీటిని బలివేస్తా ఉండేవారు. అవన్నీ నిషేధించేసి ఆ రక్తంకి ప్రతిరూపంగా కుంకుమను ప్రవేశపెట్టారు. నిమ్మకాయల దండ వేయాలి అమ్మవారికి ఫోటోకి, చండీ అమ్మవారికి, మహాచండీకి. అక్కడ కూడా బెజవాడలో వేస్తాం. అలాగే పుష్పాల దగ్గరికి వచ్చేసరికి ఇక కదంబ పుష్పాలు దొరికితే మంచిది. కలవ పువ్వులు, తామర పుష్పాలు, సన్నజాజులు, సంపంగెలు, ఇవన్నీ కూడా అమ్మవారికి చాలా ఇష్టమైనటువంటివి. వేసిన తర్వాత పన్నీరు, సెంట్లు మనం కొట్టుకోవడం కాదు, అమ్మవారికి కూడా మంచిగా పెర్ఫ్యూమ్స్, సెంట్లు అన్నీ కూడా కొట్టాలి. అలాగే అమ్మవారికి అష్టగంధ తైలం, అష్టగంధ కుంకుమ, ఇది గంధం ఉంటుంది. అది మనకి గానగాపురంలో దత్తాత్రేయ స్వామివారి గుళ్ళోను, కాశీలోను చాలా చీప్, అది 50 రూపాయలు అంతే.
ఆ అష్టగంధం మంచి సువాసన వస్తుంది. ఆ అష్టగంధంతో అమ్మవారికి అలంకారం చేస్తారు. అసలే మన బెజవాడ కనకదుర్గమ్మ తల్లి శుభ్రంగా పసుపు రాసి ఇంత బొట్టు పెట్టి నవ్వుతూ మంగళసూత్రాలు వేసి అవన్నీ అంత అందంగా అమ్మవారు ఎప్పుడు నవ్వుతా ఉంటుంది అనమాట. చండీ రూపంలో కూడా అత్యంత ప్రసన్నంగా ఉంటుంది. ఇకపోతే అమ్మవారికి ఒకటే పూజలో ఏం చేయాలో, మనం ఇంతకు ముందు పెట్టినటువంటి కలశం ఉంది కాబట్టి అక్కడ మనం ప్రత్యేకించి ఈ రోజు కలశం పెట్టాల్సినటువంటి అవసరం లేదు. మనం షోడశోపచారాలు చేయాలి. గణపతిని కూడా మొట్టమొదటి రోజునే గౌరమ్మని చేసి పెట్టుకున్నాం. పెట్టుకుని ఆ చండీ అమ్మవారి ఫోటో ఉంటే పెట్టుకోవడం, లేకపోతే దుర్గాదేవి ఉంది కాబట్టి దుర్గాదేవికి. చండీకి దుర్గకి తేడా ఏంటంటే సేమ్ దుర్గాదేవి లాగే ఉంటుంది చండీ అమ్మవారు, కానీ దుర్గ పులి మీద ఉంటే ఆ చండీ అమ్మవారు సింహం మీద ఉంటుంది. ఇది తేడా అనమాట. సేమ్ టు సేమ్ దుర్గేమో కన్ఫ్యూజ్ అయ్యేవాడిని నేను. ఈ రకంగా కుంకుమార్చన చేసిన తర్వాత ఈ యొక్క అమ్మవారికి పచ్చకర్పూరంతో కానీ హారతి కర్పూరపు బిళ్ళలతో కానీ మనం ఇచ్చేయాలా, హారతి ఇవ్వాలి. అలాగే ఇది నవదేవి సాంప్రదాయంలో. ఇక మామూలు నవదుర్గా సాంప్రదాయం ఉంటుంది. ఆ నవదుర్గా సాంప్రదాయంలో మనకి నిన్న స్కందమాతను చేసుకున్నాం కాబట్టి 6వ రోజున, ఈ రోజున 7వ రోజున కాత్యాయని రూపంలో చేస్తాం ఇక్కడ కొన్ని గుళ్ళల్లో. అయితే మనకి ఇక్కడ బెజవాడ కనకదుర్గమ్మ గుళ్ళో కాత్యాయని దేవిని 4వ రోజున చేసాం. అయితే ఈ కాత్యాయని ఇటు నవదుర్గా సాంప్రదాయంలోనూ వస్తుంది, నవదేవి సాంప్రదాయంలో మన వాళ్ళు కొత్తగా ప్రవేశపెట్టారు బెజవాడ దేవస్థానం. కాబట్టి ఈ కాత్యాయని వ్రతం చేయడం వల్ల, ఈ అమ్మవారిని ఈ రూపంలో చేయడం వల్ల మనకి ఏమొస్తుందంటే, మనిషికి ఉన్నటువంటి కుజదోషాలు తొలగిపోయి, అంగారక దోషాలు తొలగిపోయి, ఏ విధంగా అయితే రుక్మిణి శ్రీకృష్ణ పరమాత్మను పెళ్లి చేసుకోవాలని కాత్యాయని వ్రతాన్ని చేసిందో, ఏ విధంగా అయితే గోపికలంతా కూడా శ్రీకృష్ణుడిని తమ భర్తగా చేసుకోవాలని చెప్పేసి వీళ్ళు ఆరాధించారో, కాత్యాయని వ్రతాన్ని చేశారో, ఆ ఫలితాలన్నీ కూడా వీళ్ళకి వస్తాయన్నమాట. గోవిందుడు అంటే అర్థం ఏమిటంటే ఆవులు కాసేవాడు అని అంటాం కదా. ఆవులు అంటే ఏంటి? ఆవులు కాయడం అంటే ఆవులు కాసుకునేవాడు అని కాదు అర్థం. ఆవు ఏం చేస్తుంది? తింటూ అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. అలాగే మనిషి మనస్సు ఎప్పుడు కూడా అటు ఇటు ఏదో ఒకటి ఆలోచన వచ్చి తిరుగుతూ ఉంటది. గోవిందుడు అంటే మన మనస్సుల్ని కట్టేటటువంటి వాడు అని అర్థం. ఆ గోవిందుని తమ భర్తగా కావాలని కోరుకున్నారు కాబట్టి ఈ గోపికలు కానీ రుక్మిణి కానీ ఆ పరమాత్మ యొక్క అనుగ్రహము, భర్త అంటే భరించేవాడు అని అర్థం. మనకి ఇక్కడ ఈ రోజున స్కందమాత ఈ కాత్యాయని రూపంలో చేస్తే మన యొక్క మనసుకి స్థిత ప్రజ్ఞత వస్తుంది అండ్ స్టెబిలిటీ వస్తుంది. గోవిందుడు లాంటి భర్త వస్తాడు అంటే పరమాత్మ భర్త భరించేటటువంటి వాడు, దేవుడు లాంటి భర్త అంటారు చూసారా, అంటే హెన్ పెక్డ్ హస్బెండ్, కూర్చో అంటే కూర్చో, నుంచో అంటే నుంచో, అటువంటి మంచి హస్బెండ్ వస్తాడు రామచంద్రుడు లాగా. ఇకపోతే దశమహావిద్యలలో చక్కగా అమ్మవారు మనకి షోడశి అమ్మవారి రూపంలో ఈ అమ్మవారిని చేస్తాం. షోడశి అంటే లలిత రూపంలో అమ్మవారిని మనం ఇచ్చేస్తాము. ఆ తర్వాత మనకి సప్తమాతృక అష్టమాతృక స్వరూపంలో వారాహి అమ్మవారిని ఆరాధిస్తాం అనమాట. 7వ రోజు వారాహి అమ్మవారిని 7వ రోజు వారాహి అమ్మవారి కాశీలో స్వయంభూ. మరి ఇక్కడ ఈ అమ్మవారు ఫుల్ డిమాండ్ ఉన్న దేవత. ఇప్పుడు ల్యాండ్స్ కొనుక్కోవాలన్నా, ల్యాండ్స్ ఎక్కువ రేట్లు పలకాలన్నా, కాబట్టి సప్తమాతృక సాంప్రదాయంలో వీళ్ళకి ఇచ్చారు. ఎవరికి చేసినా పూజా ప్రాసెస్ ఇదే కాబట్టి వేపాకులు కూడా దొరికితే వేపాకులు కూడా అక్కడ పూజలో మనం పెట్టుకోవచ్చు. ఈ విధంగా హారతి ఇచ్చేసిన తర్వాత ఏ తత్ఫలం శ్రీ బెజవాడ కనకదుర్గా దేవతార్పణమస్తు. మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి స్వరూపిణి ఇంద్రకీలాద్రి నివాసిని శ్రీ కనకదుర్గా దేవతార్పణమస్తు అంటూ మనం అమ్మవారికి సమర్పించుకోవాలి. సమర్పించుకుంటే సౌందర్యలహరి చదివినంత ఫలితము, అలాగే లలితా సహస్రాలు చదివినంత ఫలితం ఎన్నోసార్లు, 11 పర్యాయాలు, 21 పర్యాయాలు, ఇదంతా కూడా మనకి ఆ శుభ ఫలితాలతో పాటు మంగళ దోషాలను కూడా హరించేసి అమ్మవారి యొక్క సంపూర్ణ అనుగ్రహం మనకు వస్తుందమ్మా. ధన్యవాదాలు గురుగారు. నమస్కారం. ధన్యవాదాలు. చూసారు కదండి, 7వ రోజు మనకి అమ్మవారు చండిగా దర్శనమిస్తున్నారు కాబట్టి ఈ రోజున ప్రత్యేకంగా ఎరుపు రంగు దుస్తులు, చీర కానివ్వండి, బ్లౌజ్ పీస్ కానివ్వండి, ఎరుపు రంగువి సమర్పించడం, అలాగే పులిహోర ప్రసాదంగా నివేదన చేయటం, అలాగే పూజా విధానం కూడా చెప్పారు. ఆ విధంగా చక్కగా పూజ చేసుకుంటే కనుక అమ్మవారి ఆశీస్సులు మనకి అందుతాయి. అలాగే ఎవరికైతే వివాహం జరగక కుజ దోషం ఇలాంటి వాటితో బాధపడుతున్నారో ఆ దోషాలు కూడా తొలగిపోయి తొందరగా మంచి వాళ్ళతో వివాహం జరిగే అవకాశం అనేది కుదురుతుంది అని గురుగారు తెలియజేస్తున్నారు. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. నమస్కారం.